మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అక్కడ బ్లాక్ లో మాల్ అమ్మడం కూడా జరుగుతుంది. బెల్ షాపులు ఉన్నాయి, కళ్ళు బట్టిల్నే మందు తాగడము, అక్కడ పోయేటి ఆడవాళ్ళను బెదిరించడము, చిడాయించడము, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చుకునే పరిస్థితిలో కూడా లేరు. వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళ మీద ఏమైనా అటాక్ చేయగలుగుతారా అని భయంతో వాళ్ళ ఇంటికి పోయి బెదిరియడం కానీ, వాళ్ళ పిల్లలను కానీ బెదిరియడం కానీ, ఇట్లాంటివి చాలా జరిగినాయి. దాని గురించి ఎవరు ముందట చెప్పడానికి, ఎవరు మైక్ ముందట రానికి కూడా భయపడుతున్నారు. ఇక్కడ స్ట్రీట్ లైట్ అయితే కంప్లీట్గా మెయింటైన్ చేస్తలేరు. ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళు పెట్రోలింగ్ చేయట్లేదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నారు. అమల్వాడి, నామదేవాడ ఈ ఏరియాలలో తరచుగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సో మనము మైసమ్మ టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఈ అమల్వాడి మైసమ్మ టెంపుల్కి మనం ఒక 1 వీక్ బ్యాకే వచ్చినాము. ఈ 1 వీక్లోనే దాదాపు ఇక్కడ 2 దొంగతనాలు జరిగినాయి. అంటే ఇక్కడ ఎంత క్రైమ్ రేట్ అనేది ఎంత పెరుగుతూ ఉందంటే, ఒకవేళ తాళం వేసేటన్నా బయటకు పోవాలంటే మాత్రం చాలామంది గజగజ అంటూ ఉన్నారు. సో ఇవాళ ఒక ఇంట్లో అయితే దాదాపు 5 తులాల బంగారం, అదేవిధంగా కొంత వెండిని కూడా వాళ్ళు దొంగతనం చేశారు అన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడికి మనం వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ అమ్మవారికి సంబంధించిన విగ్రహాలని కూడా వాళ్ళు దొంగతనం చేసుకొని పోయారు అని చెప్పేసి మనం ఒక ప్రత్యేక కథనంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ సీసీ కెమెరా నిఘా కూడా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అయితే పెట్టించినారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా మొన్న నాట్ వర్కింగ్ అండి, ఇప్పుడు ఇదంతా వర్కింగ్. సో ఇదంతా కూడా మరవక ముందే 2 దొంగతనాలు జరగడము. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో చూసుకుంటే చాలామంది చాలా భయపడుతూ ఉన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి దొంగతనాలు అయితే చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఈ ఏరియా మాత్రం ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. మరి అమ్మవారి టెంపుల్ దగ్గర మనం ఎంత నియమనిష్టలతోని మహిళలు ఎంత పూజిస్తారో అనేది మనం పక్కన పెడితే మాత్రం కొంతమంది వచ్చి ఇక్కడ గంజాయి కొట్టడము, సిగరెట్స్, మొత్తం ఎటు సైడ్ ఆల్కహాల్ ఏదైనా కూడా ఈవిడ వచ్చి తాగడము, ఇక తందనలాడడం, ఇదంతా ఒక పంచాయతీ అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే స్థానికులతో మనం మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకవేళ మేమేమన్నా వాళ్ళని బెదిరిస్తే వాంటెడ్లీ కక్షపూరితంగా మా పైన దాడులు చేయడము అదంతా కూడా చేస్తూ ఉన్నారు. అందుకే మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇదంతా తెలుసుకున్న తర్వాత 3వ టౌన్ ఎస్ఐ అయినటువంటి హరిబాబు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఏంది అనేది ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా దొంగలు. సో రైల్వే స్టేషన్ కూడా నియర్ బై లొకేషన్లో ఉండడము, అక్కడ నుంచి గంజాయి కొట్టి ఇక్కడ ఈ గల్లీలలోకి వచ్చి బీభత్సం సృష్టించడం అనేది ఒక తంతుగా అయిపోయింది. సో ఇక్కడ ముదిరా సంఘం, సో ఈ ముదిరా సంఘంలో కూడా ఒక దొంగతనం అయితే జరిగినట్టు అటెంప్ట్ అయితే చేసినారు అని తెలుస్తూ ఉంది. కాకపోతే ఒకసారి ఆలోచించండి, మనము ఇళ్లలో దొంగతనం చేయడం చూసినా కానీ ఈ సంఘాలలో దొంగతనం ఏంద్రా బాబు అని చెప్పేసి కూడా చాలామంది అసలు నవ్వుతున్న పరిస్థితి ఉంది. లోపల ఏముంటాయండి, ఒక చైర్లు కావచ్చు, ఇంకేమైనా సామాన్ ఉండొచ్చు, అవిట్లను కూడా ఇవాళ వదలట్లేదంటే వాళ్ళు ఎంత చిల్లర దొంగలు అని అయి ఉండొచ్చు అనేది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఒక బ్రదర్ ఉన్నారు, అన్న మీరు చెప్పండి అంటే ఏమేమి పోయినాయి లోపల? సంఘంలో సామాన్ ఏం పోయినాయో మాకైతే ఇప్పటికైతే ఏం తెలియట్లేదు. కాకపోతే ఆ సైడ్ డోర్ని బ్రేక్ చేసేసి దొంగతనానికి డోర్ ప్రెస్ చేస్తే కుర్చీలు అడ్డం ఉండట్లా వాళ్ళకు పాసిబుల్ కాలేదు దొంగతనం కానీ అనిపిస్తున్నది. కానీ చిన్న ఐటమ్స్ పోతే మాకైతే తెలియలేదు. పెద్ద అయితే మాకు అన్నీ పోనట్టే కనిపిస్తున్నాయి. ఇవన్నీ చిన్న పోతే చెప్పలేము. అంటే 1 వీక్ కూడా కాలేదు, మైసమ్మ టెంపుల్లోని విగ్రహాలని కూడా దొంగతనం చేసుకొని పోయారు. అది మరొక ముందే ఇట్లాంటి 2 దొంగతనాలు అయినాయి ఇక్కడ దగ్గర. సో ఏం చెప్తారు దీని గురించి? ఇక్కడ పెట్రోలియం అనేది పోలీసు ఇక్కడ ఎక్కువ తిరగడం లేదు. మరి ఇంకా ఇక్కడ పక్కపట్టి కళ్ళు బట్టి ఉండట్లా అక్కడ బ్లాక్లో మందమ్ముడు, గాంజాయి కానీ కళ్ళు బ్లాక్లో మందమ్మడము, అక్కడ పబ్లిక్ గ్యాదర్ అక్కడ నుంచి స్కెచ్ చేసి ఇక్కడ ఇళ్లలో జొరబడి ఇవి ఈజీగా పని చేసుకుంటూ పోతున్నారు. మెయిన్ ఇక్కడ కళ్ళు బట్టితోటే ఇవన్నీ ఇష్యూస్. కళ్ళు బట్టితోటి అక్కడ బ్లాక్ల మందమ్ముడు, అక్కడనే గాంజాయి, వైట్నర్సు ఇవన్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ గల్లీలల్లో ఇంట్లలో వచ్చి డోర్. వైట్నర్లతో ఏం చేస్తారు? ఇదంతా కూడా మత్తు పదార్థాలు అనేది పక్కన పెడితే వైట్నర్లు ఏంది? వైట్నర్ అంటే అది కూడా వాళ్ళకు ఒక డ్రగ్స్ లాంటి మత్తు పదార్థం లెక్క అయిపోయి తీసుకొని ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియని స్థితిలో ఇళ్ళల్లో వచ్చి డోర్లు కొట్టడము, పోయేటో ఆడవాళ్ళని చెడాయించడం కానీ
ఇట్లాంటి రౌడీజం బాగా ఇక్కడ గల్లీలో మళ్ళీ పెరిగింది. మహిళలతో మాట్లాడినప్పుడు పంబాడి సంథింగ్ ఏదో ఒక ఏరియా పేరు చెప్తా ఉన్నారు, ఏంది అది అది ఏరియా? అదే పంబోడి ఏరియాలనే కళ్ళు బట్టి ఆ బ్లాక్ మార్కెటింగ్ అవన్నీ చైన్ స్నాచింగ్ అంతా గ్యాంగ్ గ్యాదర్ అయ్యి అక్కడ బ్లాక్లో మాల్ అమ్మడం కూడా జరుగుతుంది. బెల్ షాపులు ఉన్నాయి, కళ్ళు బట్టిల్నే మందు తాగడము, అక్కడ పోయేటి ఆడవాళ్ళను బెదిరించడము, చిడాయించడము ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చుకునే పరిస్థితిలో కూడా లేరు. వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళ మీద ఏమైనా అటాక్ చేయగలుగుతారా అని భయంతో. అంటే గతంలో జరిగిన అటాక్స్ ప్రతి దగ్గర అటాక్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు, పర్సనల్ దాడులు చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇవి గతంలో అయినాయి ఇవన్నీ 100% అయినాయండి. ఎవరైనా వచ్చి పోయి కంప్లైంట్ కానీ ఇవ్వడం జరిగితే వాళ్ళ ఇంటికి పోయి బెదిరియడం కానీ వాళ్ళ పిల్లలను కానీ బెదిరియడం కానీ ఇట్లాంటివి చాలా జరిగినాయి. దాని గురించే ఎవరు ముందట చెప్పడానికి ఎవరు మైక్ ముందట రానికి కూడా భయపడుతున్నారు. ఇక్కడ మొత్తానికి అమల్వాడిలో చాలా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. డైల్ 100కి ఎందుకు కాల్ చేయట్లేదు అని చెప్పేసి అన్నా కూడా ఇలా వాళ్ళు ఒక మాటలు చెప్తా ఉన్నారు. అంటే మనం ఒకవేళ డైల్ 100 కాల్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది పోలీస్ అధికారులు గోప్యంగా ఉంచాలి. కాకపోతే ఎవరు కాల్ చేసిరు అనేది కూడా ఎవరైతే సదరు దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు అడగడము, పోలీసులు ఈ పలానా క్యాండిడేట్ కాల్ చేసి చెప్పినారు అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళపైన పర్సనల్ దాడులు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనకి స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే డైల్ 100ని ఎంతవరకు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు అనేది మనం ఖచ్చితంగా చూడాలి. అధికారులు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది బలంగా చెప్పాలి. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా స్థానిక సిఐ గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎస్ఐ ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో ముద్దిరా సంఘం మనం చూడాలి అసలు ఏంది అక్కడ సిచ్యువేషన్. సో వీడిగా మనం ఇక్కడ వెళ్తే ఇదంతా కూడా అంటే హెవీగా క్రౌడీగా ఉండే ప్లేస్ ఇది. ప్రతి దగ్గర కూడా అడుగడుగున ప్రతి ఒక్కరు ఉండే పరిస్థితి. ఇగో ఇది చూడురి సంఘం ఇది, ఇగో ఇది ఇల్లు ఇది ఇల్లు ముంగటనే ఈ దొంగతనం జరిగింది. ఈ సంఘం అంటే ఈ సంఘంలో ఏముంటుంది అని చెప్పేసి చాలామంది అసలు ఏం అర్థమైతలేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు. సంఘంలో కూడా వదులుతలేరు అంటే ఏంది అసలు పరిస్థితి, దీంట్లో ఏముంటాయి ఏం కథ. అయితే దీంట్లో మెయిన్గా మనకు ఉండేది చైర్స్, అదేవిధంగా బొగోన్లు, ఆండాలు అని చెప్పి చెప్తా ఉంటాం మన పెద్ద పెద్ద అవి బొగోన్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవైతే ఏ టు సైడ్ ఉన్నాయి. కాకపోతే మరి ఏమేమి పోయినాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మీరు చెప్పండి ఏమేమి పోయినాయండి మీకు ఇక్కడ మేము ఇంకా దాన్ని సర్వే మొత్తం చూడలేదండి. చూసిన తర్వాత మేము చెప్తాము. ఇంతకుముందు కూడా ఇది ట్రై చేసిండ్రు, డోర్ బ్రేకేజ్ చేసి ట్రై చేసినా కానీ పిల్లలకి ఏమైనా చేసిండ్రు అని అనుకున్నాము. ఈసారి అయితే అక్కడ దొంగతనం జరిగింది. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఇంటెన్షనల్లీ చేస్తున్నారు. ఇక్కడ స్ట్రీట్ లైట్లు అయితే కంప్లీట్గా మెయింటైన్ చేస్తలేరు. ఇక్కడ ఇక పోలీసులు కూడా వాళ్ళు పెట్రోలింగ్ చేయట్లేదు. ఇక్కడ ఏమైనా కానీ పర్సనల్ ఇష్యూస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మద్యం తాగడము, గంజాయి తాగడము, మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంటే ఉన్నదో లేదో అసలు ఎవరికి తెలియదు. ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, గంజాయి రాజ్యం వెళ్తూ ఉంది. మత్తు పదార్థాల బానిసైన వాళ్ళు మాత్రమే ఈ దందాకైతే పాల్పడుతూ ఉన్నారు, ఇట్లాంటి అటెంప్ట్స్ అయితే చేస్తూ ఉన్నారు అనేది మనకు క్లియర్గా చెప్తా ఉన్నారు. అంటే ముద్దిరా సంఘంలో మనం ఉన్నాము. ఇక్కడ ఎలాంటి ఏమేమి పోయినాయి అనేది ఒక క్లారిఫికేషన్ అయితే లేదు. మరి ఏమేమి పోయింది అనేది ఖచ్చితంగా మనకు తెలియాల్సి ఉంది. కాకపోతే పోలీస్ అధికారులు అంటే 3 టౌన్ నియర్ బై లొకేషన్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా వరకు కూడా భయాన్ని రేపిస్తుంది అని చెప్పేసి మనకి చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ అమల్వాడి నుంచి.